జురాసిక్ వరల్డ్ రీబర్త్. మొత్తానికి ప్రీవియస్ గా 2 జురాసిక్ వరల్డ్ ఫిల్మ్స్ బాగా డిసప్పాయింట్ చేసిన తర్వాత గెరెత్ ఎడ్వర్డ్స్ డైరెక్షన్ నుండి ఏమైనా కాస్త చేంజ్ వచ్చిందా, లేదంటే స్క్రిప్ట్ లోని డేవిడ్ కోయెప్ కూడా రైటింగ్స్ లోని ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి అలాంటి యూనిక్నెస్ కూడా ఏమైనా వచ్చిందా, లేదంటే జురాసిక్ పార్క్ ఫ్రాంచైజ్ ని అలా మిల్కింగ్ చేస్తూ ఇన్ని సంవత్సరాల వరకు సాగొట్టిన ఫీలింగ్ లోనే ఉందా, డిసప్పాయింట్ చేసిందా, అట్లీస్ట్ టైం పాస్ సాటిస్ఫాక్షన్ అయినా ఉంటుందా? ఈ స్క్రిప్ట్ అండ్ రైటింగ్ గురించి పట్టించుకొని రెగ్యులర్ ఆడియన్స్ కి ఈ జురాసిక్ వరల్డ్ ఫ్రాంచైజ్ కి డైనోసార్ కోసం ఆ యాక్షన్ విజువల్స్ ఆ థ్రిల్లింగ్ సీన్స్ కోసమైనా వెళ్ళచ్చా, ఆ సీన్స్ అయినా ఉన్నాయా లేదా అనేది క్లియర్ గా ఈ రివ్యూలో తెలుసుకుందాం. ప్రీవియస్ డొమినియన్ అయితే కంప్లీట్ గా ఈ జురాసిక్ వరల్డ్ ఫ్రాంచైజ్ ఫ్యాన్స్ కి కూడా సాటిస్ఫై చేస్తుందని నేను అనుకోవట్లేదు. అదొక కంప్లీట్ కుక్కరాడ్ ప్యాకేజ్ సినిమా లాంటిదన్నమాట. ఎండ్ అయిపోయిన ఈ ఫ్రాంచైజ్ స్టోరీని న్యూ ఎరా అంటూ ఈ ఐసోలేటెడ్ ఐలాండ్ లోని మ్యూటేటెడ్ డైనోసార్స్ తోటి కంటిన్యూ చేస్తున్న పాయింట్ ఇంకాస్త డబుల్ థ్రిల్ ని జనరేట్ చేసే పొటెన్షియల్ ఉంది అని అనిపించచ్చు మనకి. ఆ బేసిక్ ప్లాట్ తో కాకుండా స్క్రిప్ట్ లో ఏమైనా సర్ప్రైజెస్ గానీ వావ్ ఫ్యాక్టర్స్ ని గానీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా అని మాత్రం ఫిల్మ్ కి వెళ్ళకండి. ఆ బేసిక్ ప్లాట్ లైన్ కి తగ్గట్టు ఫ్లాట్ గా స్ట్రైట్ గా థిన్ గా వెళ్తుంది స్టోరీ తప్పించి మరీ అంత సర్ప్రైజెస్ గానీ యూనిక్ వావ్ ఫ్యాక్టర్స్ గానీ డేవిడ్ కోయెప్ రేంజ్ రైటింగ్స్ ఎక్కడ కూడా ఎక్స్పెక్ట్ చేయకండి. చాలా మంది ఫారినర్స్ దీని మీద ఎక్కువగా ఫీల్ అయినట్టు ఉన్నారు. ఎందుకంటే స్పిల్బర్గ్ గారి జురాసిక్ పార్క్ తర్వాత యూనిక్ సీక్వెల్ అంటూ దేన్ని కూడా మెచ్చుకోలేదు, ఒక్క జురాసిక్ వరల్డ్ 1 తప్ప. పర్సనల్లీ అందులో వరల్డ్ బిల్డింగ్ నాకైతే బాగా నచ్చింది. క్యారెక్టర్స్ గానీ ప్రొసీడింగ్స్ గానీ జురాసిక్ వరల్డ్ 1 లోని మంచి ఇంట్రెస్టింగ్ గా వెళ్తాయి. పార్ట్ 2 లోని కంప్లీట్ గా డౌన్ అవుద్ది, పార్ట్ 3 లో చాలా దరిద్రమైన ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. సో ఆ డొమినియన్ అండ్ జురాసిక్ వరల్డ్ 2 కన్నా ఇందులోని కాస్త థ్రిల్లింగ్ సీన్స్ ని పెంచే విధంగా గెరెత్ ఎడ్వర్డ్స్ గారు చాలా విధాలుగా ప్రయత్నించారు. 2 hours 15 minutes ఉన్న ఈ డ్యూరేషన్ అయితే మాత్రం స్టార్టింగ్ ఆ బోట్ సీక్వెన్స్ వచ్చే వరకు క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేయడం, మెయిన్ ప్లాట్ ని చెప్పడం ఇదంతా కూడా మనకు తెలిసిందే. బట్ ప్రిపేర్ చేయడానికి క్యారెక్టర్స్ ని కనెక్ట్ చేయడానికి కాస్త ప్రయత్నించారు. అది అంత పెద్దగా ఏం వర్క్ కాలేదు. ఎప్పుడైతే ఈ బోట్ సీక్వెన్స్ లో ఆ థ్రిల్ అనేది మొదలవుద్దో అప్పటి నుండి థ్రిల్లింగ్ సీక్వెన్సెస్ ఆ థ్రిల్లింగ్ సెట్ పీసెస్ అయితే మాత్రం అలా కంటిన్యూ అవుతూనే ఉంటాయి అన్నమాట. ఈ ఫ్యామిలీ సబ్ ప్లాట్ మెయిన్ ప్లాట్ కి అంత పెద్ద న్యాయం చేసినట్టు ఎక్కడ అనిపించకపోయినప్పటికీ థ్రిల్లింగ్ మూమెంట్స్ ని అడ్వెంచరస్ సెట్ పీసెస్ ని ఇంక్రీజ్ చేయడానికి అయితే పనికొచ్చింది. దానివల్ల కొన్ని సీన్స్ ఇంక్రీజ్ అవుతాయి, డ్యూరేషన్ కూడా కాస్త పెరిగిన ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే ఈ థ్రిల్లింగ్ సీన్స్ అడ్వెంచరస్ సీన్స్ కాస్త రిపిటేటివ్ అయిన ఫీల్ కూడా మధ్యలో వచ్చిందనమాట నాకు. ఇలాంటి నార్మల్ సింపుల్ ప్లాట్ తో ఉండేలాంటి అడ్వెంచరస్ థ్రిల్లర్స్ కి 2 hours లోపే హాలీవుడ్ లోని డ్యూరేషన్ పెడతారు, కానీ 2 hours దాటి పెట్టే అంత స్కోప్ కనిపించలేదు. బట్ పాప్కార్న్ ఎంటర్టైనర్స్ చూడడం ఇష్టం ఉన్న వాళ్ళకి, రెగ్యులర్ ఆడియన్స్ కి, ముఖ్యంగా వాళ్ళంటే ఈ జురాసిక్ వరల్డ్ ఫ్రాంచైజ్ ని ఇష్టపడే వాళ్ళే, ఈ డైనోసార్స్ తో ఉండేలాంటి థ్రిల్ సీన్స్ ని చూడడం బాగా ఇష్టం ఉన్న వాళ్ళకైతే మాత్రం ఈ థ్రిల్లింగ్ సీన్స్ అన్ని కూడా మెప్పించచ్చు. కానీ స్టోరీ స్క్రీన్ ప్లే లోని ఎక్స్ట్రా సర్ప్రైజెస్ లేకుండా అలా థ్రిల్లింగ్ అడ్వెంచరస్ మూమెంట్స్ తోటి వెళ్తుందన్నమాట. అలానే ఈ మ్యూటేటెడ్ డైనోసార్స్ అన్నారు కదా, డబుల్ థ్రిల్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చా అంటే అలా ఎక్కడ కూడా అనిపించలేదు. నార్మల్ గా ప్రీవియస్ పార్ట్స్ లో మనం చూసినట్టే అలాంటి థ్రిల్లింగ్ మూమెంట్స్, అలానే రొటీన్ సెట్ పీసెస్ కాదు, కాస్త యూనిక్ అడ్వెంచరస్ థ్రిల్లింగ్ సెట్ పీసెస్ టేకింగ్ లో రియల్ గా గెరెత్ ఎడ్వర్డ్స్ గారిని మెచ్చుకోవాల్సిందే. ప్రీవియస్ పార్ట్స్ కన్నా కాస్త బెటర్ అనే లాంటి సీన్స్ కనిపిస్తాయి అనమాట. సో రొటీన్ సెట్ పీసెస్ కాకుండా యూనిక్ యాక్షన్ సెట్ పీసెస్ తో పాటు విజువల్స్ కూడా బాగున్నాయి అనమాట. అండ్ జురాసిక్ వరల్డ్ పార్ట్ 2 లోని ఆ క్లైమాక్స్ థ్రిల్లింగ్ సీన్ అయితే చాలా బాగుంటుంది. బట్ డొమినియన్ లాంటి కంప్లీట్ వరస్ట్ ఎక్స్పీరియన్స్ తర్వాత ఈ ఫ్రాంచైజ్ ఫ్యాన్స్ కి కాస్త ఎంటర్టైన్ అయ్యేలాంటి టైం పాస్ పాప్కార్న్ ఎలిమెంట్స్ అయితే ఉంటాయి. బట్ పర్సనల్లీ నేను డిసప్పాయింట్ అయింది ఈ మ్యూటేటెడ్ డైనోసార్స్ కదా, వాటి రేంజ్ పొటెన్షియల్ ని ఆ డబుల్ థ్రిల్ ఎక్కడ కూడా జనరేట్ చేయలేకపోయారని కాదు. మార్కెటింగ్ లో డీరెక్స్ కి సంబంధించి ఎక్కువగా ప్రమోట్ చేసుకుని వావ్ ఫ్యాక్టర్ అదే అనే రేంజ్ లో చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, కానీ ఆ డీరెక్స్ క్లైమాక్స్ లో మాత్రమే వస్తుంది. అండ్ అది కంప్లీట్ పొటెన్షియల్ ని యూజ్ చేసుకున్నట్టు అనిపించదు. ఒక టిపికల్ డైనోసార్ ఫిల్మ్ క్లైమాక్స్ ఎలా ఉంటుందో అలానే ఉంది అక్కడ. ఎక్స్ట్రా స్పెషల్ ఎలిమెంట్స్ ఏమి కూడా డీరెక్స్ వల్ల జనరేట్ కాలేదు. సో క్లైమాక్స్ వరకు దాన్ని ఉంచడానికి గల కారణం ఏంటి? ఆ వావ్ ఫ్యాక్టర్ అయితే క్లియర్ గా మిస్ అయింది. దానివల్ల క్లైమాక్స్ అవగానే ఫిల్మ్ లవర్స్ కి చాలా వెళితులే కనిపిస్తాయి. ఇక రెగ్యులర్ ఆడియన్స్ కి ఏదో ఒక టైం పాస్ ఫిల్మ్ చూసామనే ఫీల్ వస్తుంది తప్పించి మరి అంత తోప్ తురుమ్ అనే రేంజ్ కూడా చాలా మంది కనిపించకపోవచ్చు. అండ్ క్యారెక్టర్స్ బాగా థిన్ గా ఉన్నాయి, మెమరబుల్ గా లేవని చాలా వరకు ఫారినర్స్ క్రిటిసైజ్ చేశారు కదా. దానికి సంబంధించి ఫిల్మ్ లో చాలా వరకు ప్రయత్నించారు. క్యారెక్టర్స్ తో ఇంటరాక్ట్ అవ్వడం కానీ కనెక్ట్ చేయడానికి చాలా పాయింట్స్ పెట్టినప్పటికీ అంత స్పెషల్ ట్రీట్మెంట్ అనిపించదు. అండ్ చాలా మంది ఈ క్యారెక్టర్స్ నుండి అలాంటివి ఎక్స్పెక్ట్ చేయరు కూడా. మాన్స్టర్ బేస్డ్ ఫిల్మ్కి వెళ్ళాం కదా, ఆ మాన్స్టర్స్ ని కంప్లీట్ పొటెన్షియల్ లోని సాటిస్ఫై చేస్తే చాలు అనిపిస్తుంది కాబట్టి మూవీ అలా పాస్ అవుతుంది అనమాట. ఈవెన్ ఆ టీరెక్స్ కి సంబంధించి ఒక అదిరిపోయి థ్రిల్లింగ్ సీన్ వస్తుంది, కానీ దాంట్లోని కంప్లీట్ పొటెన్షియల్ ని వాడుకున్నట్టు అనిపించదు. ఆ తర్వాత ఆ సీన్ అయిపోయినట్టే. మరి ఆ రేటెడ్కి ఎక్కువ స్కోప్ ఉన్నట్టు కూడా అనిపించలేదు. మేబీ ఆ స్కోప్ ఉన్న సీన్స్ అన్ని కూడా రిమూవ్ చేసేసారేమో, అందుకని ఆ ఫీల్ రాలేదు. గెరెత్ ఎడ్వర్డ్స్ గారు అయితే చాలా ప్రయత్నించారు ఒక వీక్ స్క్రిప్ట్ తో ఉన్న ఫిల్మ్ ని
కానీ స్పిల్బర్గ్ గారి డైరెక్షన్ ని, ఆ క్లాసిక్ అవుట్పుట్ ని మళ్ళీ ఈ ఫ్రాంచైజ్ లో మ్యాచ్ చేయలేరు. అండ్ ఆ సీక్వెల్స్ కూడా వర్తిగా అనిపించట్లేదు. కాబట్టి ఈ ఫ్రాంచైజ్ ని ఇక్కడతో ఆపేస్తే బెటర్ అని నాకు అనిపించింది. సో ఫైనల్ గా ఈ ఫిల్మ్ కి నేను ఇస్తున్న రేటింగ్ 6.75/10. స్క్రిప్ట్ వీక్ గా ఉన్న ఆ మ్యూటెడ్ డైనోసార్స్ యొక్క పొటెన్షియల్ ని అంత డబుల్ లెవెల్లో వాడుకోకపోయినా ఆ డీరెక్స్ విషయంలో కాస్త న్యాయం చేసున్నా బాగుండేది అనిపించింది నాకు పర్సనల్లీ. అదొక్కటి ఎక్కువ డిసప్పాయింట్ అయ్యాను. ఇవన్నీ తెలిసే వెళ్ళాను. బట్ 3D డాల్బీలో చూశాను. ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. 3D ఎఫెక్ట్స్ అయితే మాత్రం ఆ థ్రిల్లింగ్ సీన్స్ కి తగ్గట్టు క్లైమాక్స్ వరకు ఉన్నాయి. కేవలం బిగినింగ్ లో మాత్రమే కాదు, ఈవెన్ డాల్బీ సౌండ్ సిస్టమ్ కూడా బాగుంది కొన్ని సీన్స్ లో. సో 3D లో చూద్దాం అనుకున్నా కూడా ప్రయత్నించండి. థియేటర్స్ లో ఎక్స్పీరియన్స్ అయ్యేలాంటి కొన్ని పాప్కార్న్ మూమెంట్స్ కి పనికొస్తుంది. లేదు బ్రో, ఈ డైనోసార్ ఫ్రాంచైజ్ బాగా బోర్ కొట్టేసి ఒక ఫటిక్ క్రియేట్ అయిపోయింది, మళ్ళీ వెళ్ళాలని, ఈ డైనోసార్ ఫిల్మ్స్ చూడాలని, స్క్రిప్ట్ లేని సినిమాలు చూసే ఇంట్రెస్ట్ లేదు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. మీకైతే నా రివ్యూ క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. మరి మీ ఫ్రెండ్స్ లో ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి. మేబీ వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. మరి నెక్స్ట్ వీక్స్ లో రాబోయే ఈ జూలై మంత్ లోని సర్ప్రైజింగ్ హాలీవుడ్ ఫిల్మ్స్ ఏమైనా ఉన్నాయా లేవనేది చూద్దాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.